ఆల్కహాల్ తీసుకుంటాం, మన లివర్ని డ్యామేజ్ చేసుకుంటాం. అలాగని సోషల్, అదేనండి, న్యూ ఇయర్ వస్తుంది. చాలామందికి ఏంటంటే సంవత్సరంలో ఒకటేసారి తాగుతాను సార్, న్యూ ఇయర్కి తాగుతాను. సో ఈ ఒక్కసారికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. దేనికి టిప్స్? అదేనండి, లివర్ డ్యామేజ్ని మినిమైజ్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉంటాయా అని అడుగుతూ ఉన్నారు. చాలా కాన్స్టెంట్గా ఇవే మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సో మేము మా టీము కొంచెం చూసి ఏం చేసామంటే ఇట్లా గైడ్ చేయడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్కహాల్ అది 1 డ్రాప్ అయినా 1 లీటర్ తాగినా డ్యామేజ్ ఈజ్ డ్యామేజ్, రిస్క్ ఈజ్ రిస్క్. అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం మొత్తం రిస్క్ని జీరో చేయలేము, బట్ ఆల్కహాల్ డ్యామేజ్ని కొంతవరకు మినిమైజ్ చేయగలం, అప్ టు ఒక 40% వరకు. సరే, ఏం చేయాలి సార్? వెరీ సింపుల్ అండి. ఇయర్లీ ఒక్కసారి మాత్రమే తీసుకునే వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. ప్రతిరోజు తాగేసి మా డాక్టర్ చెప్పాడండి ఇలాగా, నేను ఆ వీడియో చూశాను, ఆ రీల్ చూశాను అని నాకు బ్యాడ్ నేమ్ తేకండి. అర్థమైందా? ఇయర్లో ఒక్కసారి చేసిన వాళ్ళకి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సరే, అయిపోయింది. ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని వెనకున్న సైన్స్ ఏంటి తెలుసుకుందాం. మరి తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేస్తారా? చేయండి, కింద బెల్ ఉంటుంది, కొట్టండి. ఎస్, చేస్తేనే నెక్స్ట్ వీడియో వస్తుంది. కొత్త కాన్సెప్ట్. సరే, ఏంటంటే మనం 31st నైట్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ 30th మార్నింగ్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎలా పార్టీకి వెళ్ళాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏ పర్ఫ్యూమ్ వేసుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ. ద సేమ్ వే మన బాడీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఎలా ప్రిపేర్ చేయాలి సార్? మార్నింగ్ నుంచి మనం ఫైబర్ ఇంటికి ఎక్కువ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టార్ట్ యువర్ డే విత్ ఫైబర్. అయిపోయింది. సెకండ్, మోస్ట్ ఇంపార్టెంట్, ఒక 4 to 5 ఫుడ్స్ చెప్తాను, అవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు. అందులో మొట్టమొదటిది దాల్ ఆర్ లెంటిల్స్, పప్పులు. అయిపోయింది. సెకండ్, చికెన్ బ్రెస్ట్. థర్డ్, ఓట్స్. ఫోర్త్, అట్లీస్ట్ 2 eggs. అండ్ ఫిఫ్త్, లాట్ ఆఫ్ వాటర్. సరే, ఎందుకు సార్ ఇవి మాత్రమే తీసుకోవాలి, మిగతావి ఎందుకు కాదు? ఇవన్నీ కూడా సిస్టీన్ రిచ్ ఫుడ్స్ అండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్లో ఈ సిస్టీన్ అనే కాంపోనెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉంటే ఈ సిస్టీన్ గ్లూటాథయాన్గా మారుతుంది. మారితే గ్లూటాథయాన్ N-ఎసిటైల్ సిస్టీన్గా మారుతుంది, NAC. సో ఏం చేస్తుంది సార్ ఈ NAC అంటే, మన లివర్ ఏదైతే ఉందో దాన్ని ఆల్కహాల్ వచ్చి డ్యామేజ్ చేస్తుంది. ఆల్కహాల్ హిట్ అవ్వగానే డ్యామేజ్ అవుతుంది. సో ఈ డ్యామేజ్ని రక్షించడం కోసం ఒక చుట్టూ ఒక అంబ్రిలా లాగా, ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఈ N-ఎసిటైల్ సిస్టీన్ అనేది వర్క్ చేస్తుంది. సరే, ఇప్పుడు మనం తీసుకున్నాం, N-ఎసిటైల్ సిస్టీన్ వచ్చింది. కొంతమంది ఫారెన్లో N-ఎసిటైల్ సిస్టీన్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, బట్ ఐ ఆల్వేస్ ఇన్సిస్ట్ టు టేక్ సిస్టీన్ రిచ్ ఫుడ్స్. అయిపోయింది. ఇది ప్రీ పార్టీ. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ ద పార్టీ. డ్యూరింగ్ ద పార్టీ ఏం చేయాలి? ఆల్కహాల్ ఇంటేక్ని తగ్గించాలి. అంటే ఎంత అమౌంట్ తీసుకుంటున్నామో అందులో 50% తీసుకోవాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, తీసుకునేటప్పుడు చాలా డైల్యూటెడ్గా తీసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, ఎక్కువ మన లివర్ని ఆల్కహాల్ హిట్ చేయకూడదు అంటే ఖచ్చితంగా మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం పార్టీలో ఉన్నప్పుడు ఎవ్రీ 10 minutesకి మీరు డ్యాన్స్ ఫ్లోర్ మీద డ్యాన్స్ వేయటమో, అటు ఇటు తిరగడమో, మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, మూమెంట్ అయిపోయింది. తర్వాత దిస్ ఈజ్ ప్రీ పార్టీ. ప్రీ పార్టీలో ఇంకొక సింపుల్ టిప్ ఉంది. టేక్ లాట్ ఆఫ్ సాలడ్స్, ఎస్పెషల్లీ ఆనియన్ అండ్ గార్లిక్. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చేస్తాం? పోస్ట్ పార్టీలో 2 sessions ఉంటాయి. ఆ రోజు రాత్రి, తర్వాత రోజు ఉదయం. ఆ రోజు నైట్ ఏం చేయాలంటే యోగట్ తీసుకొని మోస్ట్ ప్రిఫరబుల్లీ వాక్ చేస్తా వెళ్ళాలి. వాక్ చేయలేని పక్షంలో ఇంటికి వెళ్ళాకన్నా వాక్ చేయాలి. ఎర్లియస్ట్ పాసిబుల్ టైంలో పడుకోవడానికి ట్రై చేయాలి. బాడీకి ఇనఫ్ రెస్ట్ ఇవ్వాలి, అలాంగ్ విత్ లాట్ ఆఫ్ హైడ్రేషన్. అయిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏం చేయాలి? లేవటమే కన్జ్యూమ్ లాట్ ఆఫ్ కోకోనట్ వాటర్ ఎంప్టీ స్టమక్లో, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ నార్మల్ వాటర్. దాంతో పాటుగా ఈ బటర్ మిల్క్ కానీ యోగట్ కానీ తీసుకొని గో ఫర్ అ సింపుల్ రన్ ఆర్ జాగ్ ఆర్ అట్లీస్ట్ గో ఫర్ అ వాక్. ఓకే, ఇలాగా చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇవి చెయ్యకుండా ఉన్న పర్సన్లో 100% డ్యామేజ్ జరిగితే, ఒకవేళ ఆ ఒక్క పార్టీ వల్ల, ఇవన్నీ చేయడం వల్ల 40 to 50% ఆఫ్ ద డ్యామేజ్ని మనం మినిమైజ్ చేసుకోవచ్చు అని పబ్మెడ్ బేస్డ్ ఎవిడెన్స్ రీసెర్చ్ పేపర్స్ చెప్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది ఫాలో చేయండి.
మీ హిట్ అనేది ఆల్కహాల్ వల్ల వచ్చే హిట్ని డ్యామేజ్ని తగ్గించుకోండి. న్యూ ఇయర్ రోజున మన లివర్కి గిఫ్ట్ ఇవ్వండి, డ్యామేజ్ అవ్వనివ్వకండి. ఈ రీల్ని మీ పార్టీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి చూపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.